క్రీస్తునందు ప్రియ సోదరీ సోదరులారా, బాగున్నారా? ఈరోజు పాఠానికి సిద్ధపడి వచ్చారా? తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాము. కృపాసత్య సంపూర్ణుడా, మా పరలోకపు తండ్రి, నీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు. నీకే మహిమా ప్రభావములు యుగయుగాలకు చెల్లునుగాక. మా శ్రోతలందరినీ, వారి కుటుంబాలను ఆశీర్వదించండి. క్రీస్తునందు మహిమలో వారి ప్రతి అవసరమూ తీర్చండి దేవా. రోగులను స్వస్థపరచండి. బలహీనులకు బలమును ఆరోగ్యమును ప్రసాదించండి. పాపముల చేత అపరాధముల చేత మృతులైన వారిని బ్రతికించండి. యేసు రక్త ప్రభావము చేత పాపులు పశ్చాత్తాపము చెంది నీ క్షమాపణను అనుభవించే కృప వారికి సత్వరమే అనుగ్రహించండి. మా దేశమును, దేశ ప్రభుత్వమును, ప్రజలను దీవించండి. ప్రజాసేవకులైన వారికి నీవు ప్రజారక్షకుడవని తెలిసేటట్లు మీ కృపా ప్రత్యక్షము వారికి అనుగ్రహించండి. సమస్త ప్రజలు సుఖశాంతులు కలిగి జీవించున్నట్లు వారికి క్రీస్తునందు ప్రతి ఆశీర్వాదము దయచేయండి. వాక్యాశీర్వాదములు, సహవాస ఆశీర్వాదములు, సాక్ష్యాశీర్వాదములు, సేవాశీర్వాదములు మాకందరికీ అనుగ్రహించుమని, సైతానీయ దుష్టశక్తులను లయపరచుమని, నేటి వాక్య అధ్యయనమునందు ఆశీర్వచనాలు మాకు మెండుగా అనుగ్రహించుమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. సోదరీ సోదరులారా, మన వాక్య పాఠ్య భాగం దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 1 నుండి 10వ వచనం వరకు. రాజైన బెల్షస్సరు ప్రభుత్వపు 3వ సంవత్సరమందు దానియేలు అనే నాకు మొదట కలిగిన దర్శనముగాక మరొక దర్శనం కలిగింది. నేను దర్శనము చూస్తూ ఉన్నాను. చూస్తున్నప్పుడు నేను ఏలాము అనే ప్రదేశానికి సంబంధించిన షూషను అనే పట్టణపు నగరులో ఉండగా దర్శనము నాకు కలిగింది. నేను ఊలై అనే నది ప్రక్కను ఉన్నట్లు నాకు దర్శనం కలిగింది. నేను కన్నులెత్తి చూడగా ఒక పొట్టేలు ఆ నది ప్రక్కన నిలిచి ఉంది. దానికి 2 కొమ్ములు. దాని కొమ్ములు ఎత్తైనవి గాని ఒకటి రెండవ దానికంటే ఎత్తుగా ఉంది. ఎత్తుగలది దానికి తరువాత మొలిచినది. ఆ పొట్టేలు కొమ్ముతో పశ్చిమముగాను ఉత్తరముగాను దక్షిణముగాను పొడుస్తూ ఉండడం చూచాను. ఇలా జరుగగా దానిని ఎదిరించటానికైనా అది పట్టకుండా తప్పించుకోవడానికైనా ఏ జంతువుకు శక్తి లేదు. అది తనకిష్టమైనట్లుగా జరిగిస్తూ బలము చూపుతూ వచ్చింది. నేను ఈ సంగతి ఆలోచిస్తూ ఉండగా ఒక మేకపోతు పడమటి నుండి వచ్చి కాళ్లు నేల మోపకుండా భూమి యందంతటా పరుగులెత్తింది. దాని 2 కన్నుల మధ్య ఒక ప్రసిద్ధమైన కొమ్ము ఉంది. శ్రోతలు, ఈ దర్శనం దానియేలుకు క్రీస్తుపూర్వం 551 సంవత్సరంలో కలిగింది. షూషను ఏలాము ప్రాంతంలోని ప్రధాన నగరం. షూషనే పారసీక సామ్రాజ్యానికి రాజధాని నగరమైంది. ఏలాము బబులోనుకు తూర్పుగా ఉన్న కొండసీమ. ఈ దర్శనంలో పొట్టేలు కనిపించింది. 2 కొమ్ముల పొట్టేలు మాదీయ పారసీక రాజులను సూచిస్తున్నది. ఈ 2 కొమ్ములలో పెద్దది ఎక్కువ బలము గల పారసీకం. ఆ కాలంలో మాదీయ పారసీక రాజ్యానికి ఎదురులేదు. ఆ తరువాత ఒక మేకపోతు కనిపించింది. మేకపోతు అంటే గ్రీసే. గ్రీసు మాసిదోనియ సామ్రాజ్యానికి మొదటి రాజు అలెగ్జాండరు. పొట్టేలు మేకపోతు. దానియేలు ప్రవచనం చెప్పాడు. అది వెంటనే నెరవేరింది. యూదులను హింసించిన నియంతలు యాంటియోకస్ ఎపిఫనెస్, రోమా చక్రవర్తి అయిన నీరో. ఈ పేర్లు వారి హింసాకాండ కార్యక్రమంలో చరిత్రకెక్కాయి. చిన్న కొమ్ము చేసిన నిర్వాకం ఇంతా అంతా కాదు. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం నుండి 7వ అధ్యాయం 28వ వచనం వరకు అంతా అరామిక్ భాషలో రాయబడింది. కల్దీయులు సిరియా భాషలో అనగా అరామికులో మాట్లాడారు. అక్కడి జ్యోతిష్కులు అరామికులోనే మాట్లాడారు. మధ్య ప్రాంతంలో అరామిక్ భాషే ఎక్కువగా మాట్లాడతారు. ఆ మాటకొస్తే ఎజ్రా గ్రంథం కూడా అరామిక్, హీబ్రూ ఈ 2 భాషలలో రాశారు.
అరామిక్ భాష గనుక అందరికీ అర్థమైంది. అరామిక్ భాష వరుసగా 4 రాజ్యాలలోనూ అందరికీ తెలిసిన భాషే. ఇప్పుడు దానియేలు 8వ అధ్యాయం నుండి తిరిగి హీబ్రూ భాషే వాడబడింది. బెల్షస్సర్ రాజు ఏలిన 3వ ఏట దానియేలుకు మునుపు వచ్చిన దర్శనముగాక మరో దర్శనం కలిగింది. బెల్షస్సరు బబులోనుకు చిట్టచివరి రాజు. 7వ అధ్యాయంలోని దర్శనం కూడా ఇదే కాలంలో కలిగింది. అది షూషను పట్టణం, ఊలై అనే కాలువ ఒడ్డు. షూషను అనగా సూసా అనే పట్టణం. ప్రపంచ సామ్రాజ్యమైన మాదీయ పారసీకానికి ఇది రాజధాని. ఊలై నది రాజధాని నగరం ప్రక్కగా ప్రవహిస్తుంది. దీనినే కెర్కా నది అని కూడా అంటారు. క్రమంలో 2వ రాజ్యం, 3వ రాజ్యం. అందుకే ఈ ప్రవచనాలు బబులోనులో కాదు, సూసలో పలకబడినవి. ఈ ప్రవచనాలు 2 శతాబ్దాలలో నెరవేరాయి. దానియేలు తలెత్తి చూస్తూ ఉంటే ఎదురుగుండా ఒక పొట్టేలు కాలువగట్టున నిలవబడి ఉంది. దానికి కొమ్ములు 2. కొమ్ములు 2 పొడవైనవే గాని ఒకటి రెండో దాని తరువాత పైకి వచ్చినా అది దానికంటే పొడుగ్గా ఉంది. ఈ పొట్టేలు 2 కొమ్ములు మాదీయ పారసీక రాజ్యం. గోబ్రియస్ అనే మాదీయ రాజు బబులోను నాశనం చేశాడు. ఆ తరువాత పారసీక రాజులు వచ్చారు. మాదీయులు తగ్గారు, పారసీకులు హెచ్చారు. ఈ పొట్టేలు కొమ్ములలో చిన్నది మాదీయం, పెద్దది పారసీకం. ఆ పొట్టేలు పడమటి దిక్కుకు, ఉత్తర దిక్కుకు, దక్షిణ దిక్కుకు కొమ్ములతో పొడుస్తూ ఉంది. ఆ పొట్టేలు ఎదట మరే జంతువు నిలువబడజాలదు, తప్పించుకోలేదు. అది తనకు ఇష్టం వచ్చినట్లెల్లా వ్యవహరిస్తోంది, తనను తాను గొప్ప చేసుకుంటోంది. ఈ పొట్టేలు అన్ని దిక్కులకు పోతోంది గాని తూర్పు దిశగా వెళ్లలేకపోతోంది. దూరప్రాచ్యానికి వెళ్లడం లేదు. తూర్పున ఇండియా, చైనా దేశాలున్నాయి. అయితే పొట్టేలు మిగతా దిక్కులకు చొచ్చుకుపోయింది. 7వ అధ్యాయంలో ఎలుగుబంటు ఇదే. రాజ్య విస్తరణ కాంక్షతో ముందుకు పోతోంది పొట్టేలు. ఇంతలోకే మేకపోతు వచ్చింది. ఈ మేకపోతు హఠాత్తుగా వచ్చి పడింది. భూతలమంతటి మీద పరిగెత్తుతూ కాళ్లు నేల మీద మోపదు. దాని కన్నుల మధ్య స్పష్టంగా ఒక కొమ్ము కనపడుతోంది. పొట్టేలే అనుకుంటే ఈ మేకపోతు పొట్టేలును మించిపోయింది. ఇది వేగవంతమైనది, బలమైనది. మేకపోతు గ్రీసు రాజ్యం. కన్నుల మధ్య కొమ్ము మహా అలెగ్జాండరు. పారసీకాన్ని మించింది గ్రీసు. దీని కాళ్లు నేలను ఆనటం లేదు. చిరతపులికి 4 రెక్కలు అంటే ఇదే. గ్రీకు సైన్యాలు మహావేగంగా వచ్చిపడ్డాయి. అలెగ్జాండరు మహావిజేత. ఇప్పుడు దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం నుండి వినండి. ఈ మేకపోతు నేను నది ప్రక్కను నిలవగా చూచిన 2 కొమ్ములు గల పొట్టేలు సమీపానికి వచ్చి భయంకరమైన కోపముతో, బలముతో దాన్ని ఢీకొని వచ్చింది. నేను చూడగా ఆ మేకపోతు పొట్టేలును కలుసుకొని మిక్కిలి రౌద్రము గలదై దానిమీదికి వచ్చి ఆ పొట్టేలును గెలిచి దాని 2 కొమ్ములను పగలగొట్టింది. ఆ పొట్టేలు దానిని ఎదిరించలేకపోయినందున ఆ మేకపోతు దానిని నేలపై పడవేసి తొక్కుతున్నది. దాని బలమును అణిచి ఆ పొట్టేలును తప్పించడము ఎవరి చేతా కాలేదు. ఆ మేకపోతు అత్యధికముగా బలం చూపుతూ వచ్చింది. అది బహుగా పుష్టినొందగా దాని పెద్ద కొమ్ము విరిగింది. విరిగిన దానికి బదులుగా 4 ప్రసిద్ధమైన కొమ్ములు ఆకాశపు నలుదిక్కులకు 4 పెరిగాయి. ఈ కొమ్ములలో ఒకదానిలో నుండి ఒక చిన్న కొమ్ము మొలిచింది. అది దక్షిణముగా, తూర్పుగా, ఆనందదేశపు దిక్కుగా అత్యధికంగా బలిసింది. ఆకాశ సైన్యాన్ని అందేటంతగా పెరిగి నక్షత్రాలలో కొన్నిటిని పడవేసి కాళ్ల కింద అణగదొక్కుతున్నది. శ్రోతలు వింటున్నారా? పొట్టేలు వైపుగా మేకపోతు వచ్చింది. మేకపోతు తీవ్ర కోపోద్రేకంతో పరిగెత్తింది. ద్వేషం నిలువెల్లా నిండినదై ఈ మేకపోతు పొట్టేలుపై పడి దాన్ని నాశనం చేసింది. హషస్తా అనేవాడు చివరి పారసీక రాజు. ఐరోపాను, గ్రీసును తారసిల్లాడు. 3 లక్షల మంది సైనికుల కుటుంబాలు తరలివచ్చారు.
గ్రీసు దేశస్థులు గడుసువారు. వారు వెంటనే కదలలేదు. పారసీక సైన్యం ధర్మపొలి అనే ఇరుకు స్థలానికి చేరుకున్నారు. గ్రీకు సైనికుడు ఒక్కడు 10 మందికి సమానం. గ్రీకు సైనికులకు ఉన్నంత క్రమశిక్షణ పారసీకులకు లేదు. ధర్మపొలిలో గ్రీకులకు అఖండ విజయం ప్రాప్తించింది. ఇరుకు కనుమల గుండా పారసీక సైనికులు కొద్దిమంది ఒక్కొక్క విడతగా వస్తూ ఉంటే వారిని గ్రీకు సైనికులు అక్కడికక్కడే హతం చేశారు. సలామిస్ రేవులో హషస్త ఓడలు తుఫానులో చిక్కుబడి నాశనమైపోయాయి. 300 నౌకలు పాడైపోగా హషస్తుకు పిచ్చెక్కింది. బెల్టు తీసుకుని అలలను కొట్టసాగాడు. తూర్పు నుండి సైన్యాలు పడమటికి సాగిరావడం క్రమేణా మందగించింది. పడమటి నుండి అలెగ్జాండరు గొప్ప విజేతగా ముందుకు వచ్చాడు. అతడు తన 32వ ఏట చనిపోయాడు. అతడు ముక్కాకలు తీరిన సేనాపతి. సైన్యాన్ని మోహరించటంలో అతనికి అతడే సాటి. మేకపోతు పొట్టేలును ఢీకొని గెలిచింది. దాని 2 కొమ్ములను విరగ్గొట్టింది, పగలగొట్టింది. ఇది ఎలా జరిగింది? మానవాతీతమైన శక్తి మాత్రమే అలెగ్జాండరుపై విజయాన్ని సాధించింది. మహా అలెగ్జాండరు ఒకరోజు కూర్చుండి ఏడ్చాడట. జయించడానికి ఇంకా ఏ దేశమూ మిగలలేదే అని అతని ఏడ్పు. అలెగ్జాండరు మహావిజేత. ఒక రాత్రి బాగా తాగాడు. క్రీస్తుపూర్వం 323లో హఠాత్తుగా చనిపోయాడు. ఈ పెద్ద కొమ్ము విరిగిపోయింది. గమనించండి, బబులోను మాదీయ పారసీక రాజ్యం, గ్రీసు మాసిదోనియ రాజ్యం ఇవన్నీ అంతరించాయి. రాజులు మద్యపానాసక్తులై అంతలో చరిత్ర గర్భంలో అదృశ్యమైపోయారు. అలెగ్జాండరు ప్రపంచ విజేతే కాని త్రాగుబోతుతనం చేత తనను తానే నాశనం చేసుకున్నాడు. ప్రవచనం వినండి. మేకపోతు 2 కొమ్ములు విరిగాయి. పొట్టేలు మేకపోతు ఎదుట నిలవలేకపోయింది. మేకపోతు దానిని నేలమీద పడగొట్టి తొక్కివేసింది. మేకపోతు బారి నుండి ఆ పొట్టేలును తప్పించడానికి ఎవరికీ చేతకాలేదు. మేకపోతు అధికంగా తనను తాను గొప్ప చేసుకుంది. ఎక్కువ బలం పుంజుకున్న కాలంలోనే దాని పెద్ద కొమ్ము విరిగిపోయింది. దాని స్థానంలో 4 కొమ్ములు పైకి వచ్చి ఆకాశం నలుదిక్కులకు పెరిగాయి. అలెగ్జాండరు చనిపోయినప్పుడు 4 ఆ రాజ్యాన్ని పంచుకున్నారు. 7వ అధ్యాయంలోని చిరతపులి 4 తలలు ఇవే. కెసాండర్ అనే నాయకుడు అలెగ్జాండరు సోదరిని పెళ్లాడాడు. అతడు మాసిదోనియా గ్రీసు ప్రాంతాలను ఆక్రమించుకున్నాడు. ఇది ఐరోపా విభాగం. లుసిమేకస్ చిన్నాసియా ప్రాంతాన్ని, సెల్యూకస్ ఆసియాను ఆక్రమించుకున్నాడు. టోలమీ అనేవాడు ఈజిప్టు ఉత్తరాఫ్రికాలను స్వాధీనపరుచుకున్నాడు. ఈ కొమ్ములలో ఒకదానిలో నుంచి చిన్న కొమ్ము ఒకటి పైకి వచ్చింది. దక్షిణ దిశగా, తూర్పు దిశగా అందమైన దేశం వైపునకు దాని బలం అధికంగా పెరిగింది. ఆనంద దేశం, అందమైన దేశం ఏది? ఇశ్రాయేలు భూమికే ఆనంద దేశమని పేరు. ఈ చిన్న కొమ్ము ప్రత్యేకమైనది. ఇది 7వ అధ్యాయంలోని చిన్న కొమ్ము కాదు. ఆ చిన్న కొమ్ము 4వ రాజ్యం నుండి వచ్చింది. ఇక్కడ ఈ చిన్న కొమ్ము 3వ రాజ్యం నుంచి వచ్చింది. ఈ చిన్న కొమ్ము చరిత్రాత్మకమైనది. 7వ అధ్యాయంలోని చిన్న కొమ్ము ప్రవచనం. అది ఇంకా నెరవేరవలసి ఉంది. ఈ చిన్న కొమ్ము సిరియా నుండి వచ్చింది. సెల్యూసిడ్ వంశము నుండి వచ్చిన కొమ్ము. ఈ చిన్న కొమ్ము 4వ యాంటియాకస్. ఇతడే ఎపిఫనెస్, మహా అంతియోకస్ కుమారుడు. ఇతణ్ణి ఎపిమనెస్ అని కూడా పిలుస్తారు. ఎపిమనెస్ అంటే పిచ్చివాడు అని అర్థం. ఆంటియోకస్ అనే రాజు క్రీస్తుపూర్వం 175లో యెరూషలేమును ముట్టడించాడు. ఇతణ్ణి ప్రతిఘటించటానికే యూదాలో మక్కాబీయుల ఉద్యమం మొదలైంది. ఈ అంటియోకస్ యూదులకు శత్రువు. యూద జాతిని మట్టుబెట్టాలని చూచాడు. యెరూషలేములో జూపిటర్ విగ్రహాన్ని దేవాలయంలో నెలకొల్పాడు. హేయమైన మొదటి వినాశనకారి ఇదే. దేవాలయంలోని పాత్రలలో పంది మాంసం వండించాడు. ఈ చిన్న కొమ్ము ఆకాశ సమూహమంత ఎత్తుగా పెరిగింది. కొన్ని నక్షత్రాలను భూమి మీదికి పడేసింది. వాటిని కాళ్ల కింద తొక్కేసింది.
ఆంటియోకస్ దేవుణ్ణి ధిక్కరించాడు. యెరూషలేము దేవాలయాన్ని స్వాధీనపరుచుకున్నాడు. ఈ యుద్ధంలో ఆధ్యాత్మిక పరిమాణం ఉంది. దేవుని దూతలకు సైతాను దూతలకు మధ్య మహాసంగ్రామం. ఆంటియోకస్ చర్యలన్నీ సైతానీయమైనవి. ప్రియశ్రోతలు వింటున్నారా? 7వ అధ్యాయంలోని దర్శనం తర్వాత 2 సంవత్సరాలకు 8వ అధ్యాయంలోని దర్శనం దానియేలుకు కలిగింది. ప్రతి దర్శనం సంపూర్ణమైనది. దర్శనం నుండి దర్శనానికి ఎక్కువ వెలుగు వస్తుంది. బెల్షస్సరు పాలన అంతం కాబోతోంది. అప్పుడు దానియేలు 8వ అధ్యాయం దర్శనం వచ్చింది. ఏలాము, షోషను, ఊలయి నది అనే భౌగోళిక వాస్తవాలు దర్శనం యొక్క వాస్తవాన్ని నిర్దేశిస్తాయి. ఏలాము ప్రాంతీయులు ఏలామీయులు, వీరు షేము సంతతివారు. ఊలయి నది ప్రస్తుతం కరూను నది అని వ్యవహరించబడుతుంది. పొట్టేలు, మేకపోతు సంకేతాలు ఎంతో ఆసక్తిదాయకమైనవి. దర్యావేషు మాదీయుడు, కోరెషు పారసీకుడు. దర్యావేషు తర్వాత మాదీయ పారసీక రాజ్యాలు రెండిటికీ కొరెషు పరిపాలకుడయ్యాడు. పారసీక రాజ్యం ఎంతో పైకి వచ్చింది. గ్రీకు నాయకుల రాజకీయ చిహ్నం మేకపోతు. మేకపోతు అని అర్థమిచ్చే పేరు అలెగ్జాండరు తన కొడుక్కు పెట్టుకున్నాడు. ఈగస్ అంటే మేకపోతు. అలెగ్జాండరు 13 సంవత్సరాల కాల వ్యవధిలోనే ప్రపంచ రాజ్యాలన్నీ జయించాడు. గ్రీకు రాజ్యం గతించాక అది 4 రాజ్యాలుగా చీలిపోయింది. గ్రీకు, టర్కీ, సిరియా, ఈజిప్టు. ఆకాశ సమూహము అంటే సూర్య చంద్ర నక్షత్రాలు. యెహోవా సైన్యములకు అధిపతి అంటే పరలోక సైన్య సమూహం. నక్షత్రాలలో కొన్నిటిని పడవేసి తొక్కుతుంది, అది చిన్న కొమ్ము. ఇక్కడ నక్షత్రాలు అంటే ఇశ్రాయేలీయులని గ్రహించాలి. శ్రోతలు జ్ఞాపకముంచుకోండి. పొట్టేలు అంటే మాదీయ పారసీక రాజ్యం. మేకపోతు గ్రీసు రాజ్యం. పొట్టేలుకు మేకపోతుకు మధ్య యుద్ధం. 4 కొమ్ములు, చిన్న కొమ్ము. ఇదే అంత్యక్రీస్తు. ఈ అధ్యాయంలో మనం నేర్చుకోవలసిన పరమ సత్యాలెన్నో ఉన్నాయి. మాదీయ పారసీక గ్రీకు రాజ్యాలను గురించిన ప్రవచనాలే కాదు, చరిత్ర కూడా మనం నేర్చుకున్నాము. బబులోను తరువాత వచ్చిన 2 రాజ్యాలు మాదీయ పారసీకం, ఆ తరువాత గ్రీసు, మాసిదోనియా. బబులోను రాజ్యంలో ఒకటి కాదు, కొన్ని రాజధాని నగరాలుండేవి. షూషను చాలా అభివృద్ధి చెందిన పట్టణం. నాగరికతలో షూషను బబులోనును మించిపోయింది. ప్రియశ్రోతలు, ఈ గ్రంథ రచయిత దానియేలు. దానియేలు హీబ్రూ సంస్కృతిలో పుట్టి పెరిగినవాడు. పరిశుద్ధాత్మచేత ప్రేరేపించబడి ఈ గ్రంథం రాశాడు. దేవుడు రాయించాడు. అయితే ఈ గ్రంథంలో ఒక్క అధ్యాయంలో అంతా ఒక అన్యుడు బబులోను రాజు తన స్వంత మాటల్లో తన ప్రవర్తనలోని పరివర్తనను గురించి చెప్పిన మాటలే ఉన్నాయి. అది నెబుకద్నెజరు సాక్ష్యమే. దానియేలు గ్రంథంలో మరో విశేషం ఉంది. ఈ గ్రంథం 2 భాషలలో రాయబడింది. అరామిక్, హీబ్రూ భాషలు. మొదటి అధ్యాయమంతా 2వ అధ్యాయం మొదటి 3 వచనాలు హీబ్రూ భాషలో రాయబడినవి. 2వ అధ్యాయం 4వ వచనం నుండి 8వ అధ్యాయం వరకు కల్దీయ భాషలో అనగా అరామిక్ భాషలో రాయబడింది. బబులోనులో ఇదే వ్యావహారిక భాష. 2వ అధ్యాయం 4వ వచనారంభం ఎలా ఉందంటే, కల్దీయులు సిరియా భాషలో అన్నారు, రాజు చిరకాలము జీవించునుగాక. తమరి దాసులకు కల సెలవీయండి, మేము దాని భావము తెలియచేస్తాము. ఆ తరువాత 8వ అధ్యాయం మొదలుకొని 12వ అధ్యాయం వరకు దానియేలు అంతా హీబ్రూ భాషలోనే రాశాడు. ఇశ్రాయేలు దేవుని నిబంధన ప్రజలు. వీరి చరిత్రను దానియేలు గ్రంథస్థం చేశాడు. దానియేలు అన్యుల కాలములు ఎలా జరుగుతున్నాయో మనకు చూపవలసిన బాధ్యత తనకున్నట్లు గుర్తించాడు. అది దేవుడు పెట్టిన భారం. ఇశ్రాయేలు జాతిని దేవుడు ప్రక్కన పెట్టివేసి రాజ్యస్థాపన భవిష్యత్తులో జరుగుతుందని ప్రవక్తల ద్వారా పలికించాడు. మొదటి అధ్యాయంలో 4 హీబ్రూ యువకుల వ్యక్తిగత అనుభవాలున్నాయి. బెల్తషాజరు అనే దానియేలు, షద్రకు, మేషాకు, అబెద్నెగో
అనే వ్యక్తుల భక్తి జీవితం ఎలాంటిదో చూచాము. బబులోను రాజైన నెబుకద్నెజరు ఆస్థానంలో వీరున్నారు. అంతవరకు అది అరామిక్ భాషలో రాశాడు. ఆ తరువాత తిరిగి హీబ్రూ భాషలో 8వ అధ్యాయం నుండి అన్య రాజ్య కాలాలను గురించి రాశాడు. ఈ గ్రంథ రచన క్రమమిది. శ్రోతలు, ఈ గ్రంథం ప్రవచన గ్రంథరాజం. మొదట హీబ్రూ భాషలో మొదలై 2వ అధ్యాయం 4వ వచనం నుండి 7వ అధ్యాయం చివరి వరకు అరామిక్ భాషలో రాసి తిరిగి 8వ అధ్యాయం నుండి హీబ్రూ భాషలో రాయటంలో ఈ గ్రంథం అటు అన్యులకు ఇటు యూదులకు ప్రాముఖ్య గ్రంథమని మనకు అర్థమవుతోంది. శ్రమల కాలం, సంఘం ఎత్తబడడం, ఇశ్రాయేలు జాతి భవితవ్యం ఇదంతా పరిశీలిస్తే దానియేలు గ్రంథం దైవ ప్రేరితమని మనకు ఇట్టే తెలిసిపోతుంది. బైబిలు మానవాతీత గ్రంథం, పరిశుద్ధాత్మ ప్రేరితం, దైవ ప్రణీతం. పొట్టేలు దర్శనం, గబ్రియేలు దూత దానియేలుకు దర్శన భావం తెలియచేస్తాడు. చరిత్ర వెలుగులో దానియేలు దర్శనాలను మనం పరిశీలించాలి. పొట్టేలు వచ్చి బబులోనును జయించింది. మాదీయ పారసీక రాజ్య సంకేతం పొట్టేలు. వారి యుద్ధధ్వజాలపై పొట్టేలు చిత్రించబడి ఉంటుంది. పొట్టేలు తరువాత మేకపోతు వచ్చింది. మేకపోతు గ్రీకు రాజ్యమని చెప్పుకున్నాము కదా. గ్రీసు రాజ్యం వచ్చి మాదీయ పారసీక రాజ్యాన్ని పూర్తిగా జయించింది. దానియేలు ఈ ప్రవచనాలు రాస్తున్నప్పుడు ఇవన్నీ నెరవేరుతాయని దేవుడు పలికిస్తున్నాడు. మేకపోతు పొట్టేలును గెలిచింది. దాని 2 కొమ్ములను విరగ్గొట్టింది. అలెగ్జాండరు దండెత్తి వచ్చినప్పుడు మేకపోతు దర్శనం నెరవేరింది. అలెగ్జాండరు పడమటి నుండి తూర్పు దిశగా వచ్చాడు. మిగతా దండయాత్రలు తూర్పు నుంచి పడమరకు, ఉత్తరానికి, దక్షిణానికి వచ్చాయి. గ్రీసు తర్వాత చిన్న కొమ్ము లేచింది. ఈ చిన్న కొమ్ము యాంటియోకస్ ఎపిఫనెస్. మహాశ్రమల కాలంలో ఇతడే పాపపురుషుడు. అంతిమ విజయం యేసు ప్రభువుదే. పాఠం ఇంతటితో సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.